ఒకప్పుడు ఈ సమాజం ఎలా ఉండేదో తెలుసా? వ్యక్తుల మధ్య గోడలు, అంతస్తుల మధ్య వ్యత్యాసాలు. ఒకడు మహారాజా, మరొకడు రాయ్ బహదూర్, ఇంకొకడు జమీందార్. ఈ పేర్లు కేవలం బిరుదులే కాదు, అణచివేతకు చిహ్నాలు, సామాన్యుడిని తలదించుకునేలా చేసిన అహంకారపు గుర్తులు. కానీ మన భారత రాజ్యాంగం ఒక చారిత్రాత్మకమైన గీత గీసింది. అదే ఆర్టికల్ 18. ఇది కేవలం ఒక చట్టం కాదు, ప్రతి భారతీయుడి ఆత్మగౌరవ గళం. ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ సమానమే అని చాటి చెప్పిన గొప్ప విప్లవం. గుర్తుంచుకో, ఇకపై ఏ వ్యక్తి తన పేరు ముందు వెనుక ఈ ఆడంబరపు బిరుదులను తగిలించుకోవడానికి వీల్లేదు. రాజ్యం ఎవరికి ప్రత్యేక హోదాలను కట్టిపెట్టదు. నువ్వు దేశం కోసం పోరాడితే ఇచ్చే సైనిక పురస్కారం వేరు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న విద్యాపరమైన పట్టాలు వేరు. కానీ సమాజంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని విభజించే టైటిల్స్ ఇక చెల్లవు. విదేశాల నుంచి కూడా బిరుదులను స్వీకరించడానికి వీల్లేదని ఆర్టికల్ 18 స్పష్టంగా చెప్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరో ఇచ్చిన బిరుదుతో గొప్పవాడికి కాకూడదు. నీ శ్రమతో, నీ వ్యక్తిత్వంతో ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలి. నీ పేరు ఒక బ్రాండ్ కావాలి. బానిసత్వపు సంఖ్యలను తుడిచేసి సమాజ స్థాపన కోసం నిలబడిన ఆర్టికల్ 18 భారత రాజ్యాంగం మనకిచ్చిన ఒక గొప్ప వరం. గర్వంగా చెప్పుకో, నువ్వు కేవలం ఒక భారతీయుడు. అంతకంటే గొప్ప బిరుదు ఇంకొకటి ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.